Hey guys, welcome back to my YouTube channel. Hello guys, so a evening in my life. సో వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో ఏంటంటే పార్క్ వచ్చాను. సో ఇది మొత్తం ఏంటంటే పార్క్ ఇది లోపల బయట ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో మా డాడీ అనేది బయటకు వెళ్ళారు. సో మమ్మీ గడ్డి కోయడానికి అండ్ ఏంటంటే ఆవుకి వాటర్ పట్టడానికి వచ్చాము. సో ఫస్ట్ ఏంటంటే ఆవుకి వాటర్ పట్టించేసి మనం చేలోకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. బాయ్. వెళ్తున్నాను అని చెప్పా కదా, ఇక్కడికి ఫంక్షన్ కాదు, జస్ట్ ఫేస్ వాష్ చేస్తున్నాను. వెళ్తున్నాం గడ్డి కోయడానికి, మా అమ్మతో పాటు నేను కూడా. అలా సరదాగా వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చేద్దాం. గడ్డి ఎందుకంటారా, మా డాడీ ఏంటంటే బయటికి వెళ్ళారు. సో ఇంక మా అమ్మకి తోడనే వస్తున్నాను. మనం చేసే పని ఏం లేదనుకోండి. సో అలా వెళ్ళి చూసారా బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం. ఇదేంటంటే కాలం అంటాం, ఎరకలు. సో ఇక్కడ వాటర్ అనేది ఏంటంటే అలా ఏంటంటే ఈ రూట్లో వెళ్ళింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. చూద్దాం అలా టైం పాస్. హాయ్, బాయ్, హలో. సో చేలోకి అయితే వచ్చాము, వెళ్తాము. యాక్చువల్లీ ఇది మా చేలు కాదు, పక్క వాళ్ళది. సో వాళ్ళది నేను తీసుకొని సో గడ్డి అయితే వేసి, అంటే గడ్డి కూడా ఏంటంటే విత్తనాలు వేస్తారు. సో అలా వేసి ఇప్పుడు అది తీసుకొని వెళ్దాం. హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ మావి కాదు, మా పక్క వాళ్ళవి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి, హాయ్ చెప్పండి మీరు కూడా. ఇవి చూడండి చెప్తున్నాయి. సో ఇవి ఏంటంటే రీసెంట్గా పుట్టాయంట ఆవులు. హాయ్ హాయ్, చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది చిన్నపిల్ల అనుకుంటా, జస్ట్ నిన్న ఎప్పుడో పుట్టింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. చూసారా ఎంత క్యూట్గా వస్తుందో, భయపడకుండా. చిన్నది కదా. వెల్కమ్, హాయ్, హలో చెప్పు, హలో చెప్పు. వద్దా? ఓకే పెట్టాలి, మళ్ళీ వస్తా, బాయ్. సో ఇది ఏంటంటే వీళ్ళు సెట్ వేస్తున్నారు. కొంతమంది పాక్ కడతారు, ఎందుకంటే సెట్ ఏంటంటే ఎక్కువ ఉన్నాయి కదా. సో ఆవులు, సో దానికోసం ఏంటంటే సెట్ వేశారు. సో ఇదేంటంటే గడ్డి మేట అంటాము. సో ఇదేంటంటే సో గడ్డి మేట చూసారు కదా. గడ్డి మేట ఏంటంటే లైక్ వరి అయిపోయినాక ఏంటంటే మొత్తం అయిపోయాక చెత్త వస్తుంది కదా, దాని ఏంటంటే గడ్డి కింద ఏంటంటే యూజ్ చేస్తాం. అవి పశువులకు వేస్తాం. అవి ఏంటంటే లైక్ వర్షం రానంత వరకు ఏంటంటే పచ్చిగడ్డి కోసుకొని వచ్చి వేస్తాము. ఒకవేళ పచ్చిగడ్డి అనేది పోయిన సందర్భాలు ఉంటాయి కదా, లైక్ వర్షాకాలం అలా ఏంటంటే తీస్తాం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక రోజు అది, ఒక రోజు ఇది కూడా వేస్తూ ఉంటాం. తక్కువ వర్షం పడితే పర్లేదు, కోయడానికి బాగానే ఉంటుంది. బట్ ఎక్కువ వర్షం పడిన రోజు అయితే కష్టం కదా. సో ఏంటంటే అది తీసి ఏంటంటే వాటికి వేస్తూ ఉంటాం. చూసారా ఎంత బాగుందో. అండ్ ఏంటంటే అది అయిపోయింది కదా. సో ఏంటంటే చూసారా, మనం సిటీల్లో ఉంటాం కదా, అక్కడ ఏంటంటే మన చెట్ల కోసం ఏంటంటే పార్క్స్కి, జూకి లైక్ ఏంటంటే అలా వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి మన పల్లెటూరులో వెళ్ళడం కుదరదు కదా. మనం అయితే వెళ్ళాం, కానీ మన మదర్స్, ఫాదర్స్ వాళ్ళకి అదే కదా పొలం పనులు, చేలో పనులు, గడ్డి కొయ్యడాలు, ఆవులకి గేదెలకి వాటర్ పెట్టుకోవడాలు, పొలం చూసుకోవడాలు, అండ్ ఏంటంటే ఏమైనా కొత్తగా చెట్లు అవి వేస్తే వాటికి వాటర్ పట్టుకోవడం అన్నీ ఉంటాయి కదా. సో అలా ఏంటంటే వాళ్ళకేంటంటే డిఫరెన్స్ తెలీదు. మనకేంటి సిటీలో ఉంటాం కాబట్టి దీని గురించి తెలుసా, ఇవి ఏంటంటారు, ఇది ఇలా తీసుకొని తాత నీ పిల్లక టప్ అంటే ఇలా ఎగిరిపోద్ది. ఎప్పుడైనా చూసారా? ఎక్కువ చిన్నప్పుడు ఏంటంటే ఇలా
ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. టక్ భలే ఉండిద్ది ఫన్ ఇలా వస్తూ ఉంటే. యాక్చువల్గా నేను కూడా ఎక్కువ రాను, బట్ ఇలా వస్తుంటే నాకు చాలా నచ్చింది. అందుకే ఏంటంటే సెకండ్ టైం ఆ థర్డ్ టైం నేను ఇంటికి వచ్చి చాలా బాగుంది. ఎలా కాలినే కదా, అబ్బా ఎంత రిలీఫ్గా ఉందో ఇలా చేలోకి వచ్చాక. సో మీకు కూడా పొలాలు ఉంటే ఇలా వెళ్తారా? వెళ్తే కామెంట్లో చెప్పండి. సో పదండి గడ్డి కొయ్యడం స్టార్ట్ చేద్దాం మమ్మీతో పాటు. ఫస్ట్ నేను చూపిస్తా ఎలా కోస్తారు, తర్వాత నేను కూడా కోస్తా ఎలా కొయ్యాలో. చలో స్టార్ట్. సో మన కొయ్యవే గడ్డి అని చెప్పా కదా, ఇవి కూడా ఏంటంటే విత్తనాలు వేసి పెంచుతాము. చూసారా ఇదంతా ఇప్పుడు కోస్తాం. సో ఇవి కోస్తాక ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే మళ్ళీ అది కోస్తాక మళ్ళీ వెంటనే మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది మళ్ళీ నార్మల్గా. సో గైస్ గడ్డి కొయ్యనాక వచ్చి చెప్పా కదా, మా మమ్మీ అయితే కోస్తుంది. సో నేనైతే మీకు చూపిద్దామని కోస్తున్నాను. నాకైతే రాదు, నేర్చుకుంటాం రండి. సో గడ్డి అయితే దీన్ని కొడవలు అంటారు, కొడవలతో కోస్తాము. అయిపోయింది గడ్డి కొయ్యడం పని అయితే, ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఈరోజుతో ఈ వ్లాగ్ అనేది నేను ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.